సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. శ్రీ న్యూస్ కి స్వాగతం. ఎట్టకేలకు మున్సిపల్ కౌన్సిల్ ఎజెండాలో పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు అంశం చేర్చిన పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు కౌన్సిల్ ఎజెండాలో పెట్టమని ఉత్తర్వులు ఇవ్వడంతో ఎట్టకేలకి 11వ తేదీన నగర కార్పొరేషన్ సమావేశంలో 5వ అంశంగా పెట్టడం సంతోషమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మచిలీపట్నం నగర కార్పొరేషన్ వైసీపీ మేయర్, వైసీపీ కార్పొరేటర్లు ఈ నెల 11వ తేదీన జరిగిన నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయడానికి స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం నిర్మించే కన్వెన్షన్ హాల్, మ్యూజియం మరియు లైబ్రరీ నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు గాను చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, సూరిశెట్టి హరికృష్ణులు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కౌన్సిల్ సమావేశంలో పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం నిర్మించే స్మారక భవనానికి అనుమతులు ఇప్పిస్తే ప్రజలు మెచ్చుకుంటారని, లేకపోతే వైసీపీ కార్పొరేట్లకు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చలమలశెట్టి మల్లేశ్వరరావు, జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల మట్టి పట్టాభి మెమోరియల్ స్మారక భవనం గురించి పట్టణ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. దానికి సంబంధించి అన్నీ కూడా మరి యూనియన్ బ్యాంక్ వాళ్ళు 40 కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. స్థలానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎకరాలు అక్కడ పోలీస్ గ్రౌండ్స్లో ఇవ్వడం జరిగింది, పోలీసు స్థలంలో. మరి అప్పటి నుంచి కూడా మున్సిపల్ కౌన్సిల్లో, కార్పొరేషన్ కౌన్సిల్లో దానికి అనుమతులు ఇవ్వకుండా మరి జరుగుతున్నటువంటి జాప్యం అందరికీ తెలుసు. మేము కోరేది ఏంటంటే ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది మీకు. మరి ఉద్యమాలు చేసాం, ఆఖరి కోర్టు కూడా వెళ్ళింది విషయం. కోర్టు వారు దీన్ని కార్పొరేషన్ కౌన్సిల్లో పెట్టి తీర్మానాన్ని చేయవలసిందిగా కోర్టు వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది మీకు. ఇవాళ రేపు కౌన్సిల్లో పెడుతున్నటువంటి 5వ అంశంగా చేర్చారు, చాలా సంతోషం. నేను కోరేది ఏంటంటే వైసీపీ నాయకుల్ని, మేయర్ గారిని, అలాగే సభ్యుల్ని, సదరు గౌరవ సభ్యుల్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఒక మంచి అవకాశం వచ్చింది. ఇది మీ భవిష్యత్తుకి ఒక సూచిక. మీరు వెంటనే ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి 2022 నుంచి మేమంతా ఫైట్ చేస్తున్నాము. ఈరోజు గొప్ప అవకాశం కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. అది రేపు జరిగే సమావేశంలో పెట్టి మన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా మంచి హృదయంతో, సౌహృదయంతో అందరూ కూడా దాన్ని తీర్మానం చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి అన్ని పర్మిషన్లు ఇస్తే వాళ్ళకు కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఈరోజు మన జీవో 5లో ఇచ్చారు, అన్నీ కూడా క్లియర్గా మన కోర్టు వారు దాన్ని, ఆ ఉత్తర్వుల్ని చూసి మీరు అన్నీ చదివి రేపు సమావేశంలో కంపల్సరీ దాన్ని, ఆ జీవోని పాస్ చేయాలని, ఆ ఉత్తర్వులు తీసుకురావాలని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇది మేము 2020 నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజుకి మనం ఎంత ఫైట్ చేసినప్పుడు కూడా ప్రజలు ఎవరు కూడా మన కౌన్సిలర్స్ చేయనప్పుడు కూడా మన కోర్టు వారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చేసిన సేవలు గుర్తించి కోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వటం, ఆ ఉత్తర్వులు మన హాల్కి రావడం, మన మున్సిపల్ ఆఫీస్ రావడం, మన మున్సిపల్ ఆఫీస్ నుంచి మనకు అన్నీ కూడా రావడం అన్నీ జరిగింది. కేంద్ర బీజేపీ తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేసి కార్మికులకు కనీస వేతనాలు 26 ఇవ్వాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటియు కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు, ఏఎఫ్టియు, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి కోనేరు సెంటర్ వరకు మహా కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి మాధవ వెంకటేశ్వర్లు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వం రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేసి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్టీయు జిల్లా నాయకులు బి వెంకటరామయ్య మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలకు అనేక సేవలు చేస్తున్న స్ట్రీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూల సుబ్రహ్మణ్యం, కె లక్ష్మి, వి కిరణ్మయ్, వెంకటేశ్వరమ్మ, సిహెచ్ బుల్లమ్మ, సిహెచ్ జయరావు, రవీందర్, జి దుర్గారావు, శిరంశెట్టి దుర్గాప్రసాద్, ఎండి యోనస్, సిహెచ్ రాజేష్, కె సుజాత, కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో దాదాపు కోట్ల మంది 30 కోట్ల మంది పైగా పాల్గొంటున్నారు. కృష్ణా జిల్లాలో కూడా
అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో స్కీమ్ వర్కర్లు, సర్వీస్లో ఉన్నవాళ్ళు అందరూ కలిపి ఈరోజు సమ్మె చేస్తున్నారు. సమ్మె దేనికి అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం గతం నుంచి ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు ఏదైతే ఉన్నాయో హక్కులు వాటన్నిటినీ రద్దు చేసి బానిసలుగా మార్చడం కోసం ఇవాళ ఈ లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని వెనక తీసుకోవాలని, అడ్డా లేబర్ కోడ్లని రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఇవాళ వాటిని అమలు చేయడం కోసమే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్యాబినెట్లో గంటల పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని ఇప్పుడు 10 గంటలు 12 గంటలు చేయించుకోవచ్చు అని చెప్పేసి క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. 130 ఏళ్ల క్రితం 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించుకొని 4 తరాల పైన దాన్ని నిలబెట్టుకుంటూ వస్తే 5వ తరం వచ్చే నాటికి 8 గంటలు. దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని తదితర డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం 24 రకాలుగా ఉన్న కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు సమ్మె చేసే హక్కు కానీ, కనీస వేతనాలు అడిగే హక్కు కానీ లేకుండా చేసిన పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు అనుగుణంగా 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. ఇటువంటి విధానాల ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా రేపు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి అబద్దాలు, అవినీతి ఆరోపణతో ప్రజల్లో కలహాలు సృష్టించాలని వైసీపీ ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో పార్టీ నాయకులు మాట్లాడారు. వైసీపీ నాయకులు పేర్ని నాని, పేర్ని కిట్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. తప్పుడు ఆరోపణ చేయడం తప్ప పేర్ని నానికి, పేర్ని కిట్టుకి మరేది చేత కదన్నారు. వైసీపీ కౌన్సిలర్లను తీసుకుంటే సత్తా చూపిస్తామంటున్నారు. మాకు వారెవరూ అవసరం లేదని పేర్ని నాని తెలుసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పాలన ప్రజలంతా హర్షిస్తున్నారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజాపాలన అమలు చేస్తున్న మీ కల్లబొల్లి మాటలు నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వాల కాశీ విశ్వనాథం, టీడీపీ మండల అధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఖాజా, క్లస్టర్ ఇన్ఛార్జ్ తెల్లారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి మా మంత్రి కొల్లు రవీంద్ర గారి మీద అనేక అసత్య ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు వ్యంగ్యంగా మాట్లాడటంలో మరి ఆయనకి పిహెచ్డి కూడా ఉంది మన పేరు నాని గారికి. మరి అనేక మాటలు మాట్లాడటం చూసాం. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఓట్లతో గెలిచిన సర్పంచ్ని మాయమాటలు చెప్పి లేనిపోయిన వాళ్ళకి సృష్టించి ఆవిడ మెడలో కండవ వేసి అదేదో తెలుగుదేశం క్యాడర్నే తీసుకెళ్ళిపోయామని సంబరం చేసుకుని తప్పట్లు కొట్టించుకుంటూ ఉన్నారు. వాళ్ళ మామగారు మరి మా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మామగారు ఆయన ఎలక్షన్లో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా అంటే నడిచి మరి ఆ విలేజ్లో అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అదొకటే కాకుండా ఈ రోజున మా కౌన్సిలర్లు కానీ వైఎస్ఆర్ సర్పంచులు కానీ ఒక్కళ్ళని తీసుకెళ్ళండి అని ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అసలు మీరెందుకురా బాబు, మాకు మీరందరూ వద్దనే కదా. ఏదో చెప్తావు హరికథ, నీది ఏదైనా సిద్ధశుద్ధి ఉందా? నేను మాట్లాడే మాటలో కనీసం ఒక నీతి నిజాయితీలు ఉన్నాయా? నీ కొడుకేమో గంజాయి దొంగ, నువ్వేమో బియ్యపు దొంగ. నువ్వా మాట్లాడేది కొల్లు రవీంద్ర గురించి? అసలు అభివృద్ధి ఏంటో చేతి చూపించింది గత ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర మినిస్టర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేసిన అభివృద్ధి తప్ప నువ్వు బందర్లో ఏం చేసావు? చెట్లు నరకటమా? ఉన్న పచ్చని మొక్కలు నరికావు, లోకల్ భూములు ఆక్రమించావు. జగనన్న కాలనీలో ఎవరైనా ఎంత అవినీతి జరిగింది, ఎంత మట్టి అక్రమంగా తరలించారు మీరా మాట్లాడేది?
నీ కొడుకేమో గంజాయి బాచుకుని వేసుకుని ఓళ్ళ మీద పడి కార్యకర్తలు కొట్టి పోలీస్ స్టేషన్లో పడేస్తాడా? మీరే నాయకుల గురించి మాట్లాడేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక సైన్యం లాంటి వాళ్ళు, ఒక ఆదేశాన్ని ప్రకారం నడుస్తారు. నువ్వు గంజాయి బ్యాచ్ని పెట్టుకుని టప్పట్లో ఏళ్ళు వేయించుకోగానే సరిపోయింది అనుకుంటున్నావా? తప్పు. నానిగారు ఇప్పటికైనా తెలుసుకో, నిన్ను లోనే వేయాలంటే ఎంతో టైం పట్టదు. మా కొల్లు రవీంద్ర గారు పోలీస్ ఆయన వచ్చి ఏంటి ఇక్కడ ఎల్లరై తీసేయమనగానే, అయ్యా ఒక తాయిత్తు మీ పై అధికారి కట్టాను, రెండో భార్య కంపల్సరీ మాట ఉంది, నీకు కూడా కడితే నీ రెండో భార్య ఏంటదని దొంగ మాటలు చెప్పిన విధంగా నిన్న చెప్తున్నాడు. ఇట్లాంటి మోడీ కబుర్లు ఈయన చెప్పగానే పక్కన గంధాయి పొగ ఊదే పిల్లల్ని వేసుకుని వాళ్ళ అబ్బాయి తాలూకా వాళ్ళందరూ తప్పట్లు కొడుతున్నారు. ఈ తప్పట్లు కొట్టించుకునే భజన నీ వాళ్ళ పుట్టింది కాదు. ఆ రోజుల్లో మీ అయ్య పేరుని కృష్ణమూర్తి గారు 24 తప్పట్లు కొట్టండి రా, 2 మంచి మాటలు చెప్పాగా అని అడిగి కొట్టించుకునేవాడు. కానీ వాళ్ళు అట్లా అడిగితే కొట్టేవాళ్ళు లేరని ఈ గంధాయి బ్యాచ్ని తెచ్చుకునే తప్పట్లు కొట్టించుకునే కర్మ నీకు వచ్చింది. మాట్లాడితే సొల్లు 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 అంటావు. ఎవరు సొల్లు? నీ బాబు నాటి నుంచి చెప్పారు అందరికీ, ప్రజలకి నువ్వు చెప్పావు. ఇవాళ మీ అబ్బాయిని వదిలేవు. ఈ సొల్లు కబుర్లు చెప్పి ఈ యొక్క కొల్లు రవీంద్ర గారి మీద నువ్వు అడ్డగోలు కేసు మర్డర్ కేసు పెట్టించి 54 రోజులు నువ్వు జైల్లో పెట్టిస్తే బందరు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు పెడనలో ర్యాలీ నిర్వహించాయి. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. పెడన పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి గుండా బంటుమిల్ రోడ్ సెంటర్ చేరుకొని తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటిది 4 లేబర్ కోడ్లు వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మికులకు 26,000 రూపాయలు శాలరీ ఇవ్వాలని, ప్రైవేట్ యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి వారికి రిజర్వేషన్లు కల్పించాలని, 4 లేబర్ కోడ్లు ఈ రోజున ప్రభుత్వాలు తీసుకురావడం జరుగుతున్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటల పని చేయడానికి ఒక జీవో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నది. 8 గంటల పనిదినం కావాలని శ్రీకాకుళం నగరంలో వందలాది మంది చనిపోయి 8 గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. నేడు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాల్లో భాగంగా ఈ రోజున 10 గంటల పని విధానాలు తీసుకొస్తున్నారు. 10 గంటల పోతే 12 గంటలు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం పెడన పట్టణంలోని 2 మరియు 3 వార్డుల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని పేర్కొన్నారు. తొలుత కృష్ణప్రసాద్ భావన ఋషిగుడిలో ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ అధ్యక్షుడు ఎక్కలు శ్యామలయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ కయ్యూం, నాయకులు ముల పూర్ణచంద్రరావు, బొడ్డు దీక్షానందం, కర్ణమోహన్ రావు, గొల్లంకి మాధవ, పరస సూర్యనారాయణ, కమ్మకట్టి బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పెడన పట్టణంలో డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. ఏదైతే సంవత్సర కాలం పూర్తయినటువంటి తరుణంలో ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా, వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా నేను కానివ్వండి, అలాగే మండలం ఉన్న నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున డోర్ టు డోర్ తిరిగి ఏవైతే పథకాలు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేశామో, అలాగే రానున్న రోజులు ఏదైతే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామో వాటన్నిటిని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్ళిన లక్ష్యంతో ఈ రోజున డోర్ టు డోర్ కూడా తిరుగుతూ ఉన్నాం. మేము తిరిగినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా యొక్క
అభీష్టం మేరకు ఏ విధంగా పాలన కావాలనుకున్నామో అదే తరహాలో ఈ రోజున పాలన ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజున 2-3 వార్డులో కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో డోర్ టు డోర్ వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మంచి పాలన ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారికి మరి ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు హామీ ఇచ్చారో మీరు చెప్పండి చేస్తామంటే ఎవరికి నబ్బని చెప్తున్నారు. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైంది మరి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014లో దిగిపోయేటప్పుడు వికలాంగులకు 3,000 రూపాయలు ఉంటే అది 2024 మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కే వరకు కూడా ₹1 కూడా పెంచకుండా వికలాంగులకి ఇబ్బంది పడితే చంద్రబాబు నాయుడు గారు 6,000 చేయడం జరిగింది. 7,000, 8,000 రూపాయలు ఉన్నది స్మార్ట్ పింఛన్స్ ఏదంటే అనారోగ్యంతో ఉన్నారో మంచం మీద ఉన్నారో వాళ్ళందరికీ 15,000 రూపాయలు చేయడం మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు కానీ మహిళలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే నిన్న ఈ పురపాలక సంఘంలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏదో మేము వితంతు పెన్షన్లకి మోసం చేశామని చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి ఆయన ఏదైతే చెప్పాడో అది పూర్తిగా అబద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2024 ప్రభుత్వ ఎన్నికల నోటిఫికేషన్ నాగేలంక మండలం టీ కొత్తపాలెం గ్రామంలో బ్రహ్మరాంబ అమ్మవారికి మహిళలు ఆషాఢ సారి సమర్పించారు. టీ కొత్తపాలెం గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి ఆషాఢం సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ ఊరేగింపుగా కృష్ణానది తీరానికి వెళ్లి అక్కడ కృష్ణమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పసుపు కుంకుమ చీర గాజులు పళ్ళు పూలతో ఆషాఢ సారి కృష్ణమ్మకి సమర్పించారు. అనంతరం టీ కొత్తపాలెం గ్రామ మహిళలందరూ మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి చేరుకుని వేద పండితులు సాయి కౌశిక్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన మహిళల్ని అందరూ పూలు పళ్ళు గాజులు చల్లిమిడి వడపప్పు పానకం నవవిధ పిండి వంటలు అమ్మవారికి సమర్పించారు. కొత్తపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబికా సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు రేపటి రోజున పౌర్ణమిని అనగా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి ఆషాఢ సారె అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదులందరూ కూడా ఒక తాటిపై వచ్చి అమ్మవారిని వేల కొలది పసుపు కుంకాలతో చక్కగా అందరూ కూడా అర్చించి మరి ఆషాఢ సారను సమర్పిస్తూ ఉంటారు. అన్ని గ్రామాలలో ఆషాఢ మాసంలో సారలు సమర్పిస్తూ ఉంటారు. మరి అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే ముత్తైదులకు కావలసినటువంటి ఐదవతనాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి భావనతో అందరూ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు విజయవాడకు చెందిన భక్తుడు కంచర్ల కనకారావు 50,000 రూపాయలు విరాళం అందించారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు విజయవాడ డైరీ ఆఫీసెస్ కాలనీకి చెందిన కంచెల కనకారావు 50,116 రూపాయల నగదును డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు విరాళంగా అందించారు. అన్నదాన ట్రస్ట్ కు విరాళాన్ని అందజేసిన దాతలకు శ్రీరామ వరప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వాలు కాలక్షేపం చేస్తూ ఉన్నాయని వివిధ కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా జీవిత బీమా సంస్థ కార్యాలయం వద్ద ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ రంగ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ఓ పక్క నిత్యావసర సరుకులు రోజురోజుకి పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం గొర్రెతో ఒక బెత్తడు మాత్రమే అన్నట్లుగా ఉంటున్నాయని ఆందోళన చెందారు. సమాజంలో ఉన్న కార్మిక వర్గంలో కేవలం 10% మందికి మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ల సంఖ్య రెట్టిపోయిందన్నారు. దేశంలో ఆర్థిక విధానాల సరళీకరణ ప్రక్రియ మొదలైన తర్వాత కార్మిక శాఖను ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని అన్నారు. 8వ వేతన సంఘం అంచనాల ప్రకారం ప్రతి ఒక్క కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కరోనా సమయంలో ప్రభుత్వం చట్టసభల్లో ఆమోదించుకున్న 4 లేబర్ కోడ్లను సత్వరమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనేకమైన కార్మిక సంఘాలు వారి సమస్యల గురించి భారత్ బంద్కు పిలుపునివ్వటం, ఆ పిలుపు సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, LIC ఎంప్లాయీస్ కానివ్వండి, సుమారు లక్షల సంఖ్యలో ఈ రోజున నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అనేక కార్మిక సంఘాలు ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. వీరందరికీ మద్దతుగా న్యాయవాదులుగా మా వీధిగా మేము మచిలీపట్నం బార్ అసోసియేషన్ నుంచి వారందరికీ మద్దతుగా కూడా మేము నిరసన తెలియజేస్తూ ఇవాళ విధులు బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగానే కాకుండా
కృష్ణా జిల్లా బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఇవాళ మేము ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్స్ని కూడా విధుల బహిష్కరణ చేసి మీ అందరికీ కూడా వీళ్ళందరికీ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఏదైతే ఉందో కార్మిక చట్టాలని ఉక్కుపాదంతో తొక్కేయాలని, కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా పెట్టుబడిదారీ వర్గాల వారికి ఎప్పుడు మద్దతుగా ఉండే గవర్నమెంటు ఒకసారి పునరాలోచించుకోవాలని, కార్మికుల అభ్యున్నతి కోసం పనిచేయాలని చెప్పి కార్మికులు చేసే పోరాటం. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, సమ్మె అనగానే ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఉద్యోగులకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ జీతాలు సరిపోవట్లేదు, అందుకే వాళ్ళు సమ్మె చేస్తున్నారు అని అనుకుంటారు. కాకపోతే ఈరోజు జరుగుతున్న సమ్మె ప్రజల కోసమే జరుగుతుంది. ప్రజల మీద ఏవైతే సర్వీస్ ఛార్జెస్ వేస్తున్నారో, జీఎస్టీలు వేస్తున్నారో అవన్నీ ఉపసంహరించుకోవాలి అని, మరియు ఏవైతే బ్యాడ్ లోన్స్ పెరిగిపోతున్నాయో దేశంలో వాటిని నియంత్రించడానికి కావాల్సిన కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేసి అన్ని ఉద్యోగ సంఘాల నుంచి ఉద్యోగులందరూ కలిపి దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది జనాభా, మిగిలిన 120 కోట్ల మంది జనాభా కోసం చేస్తున్న ఈ సమ్మె ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ గుర్తించి దానికి కావలసిన ఈ సమ్మెకి బార్ అసోసియేషన్గా లాయర్స్ అందరూ కూడా మద్దతు ఇవ్వడం, ఈ రోజున మార్నింగ్ విధులను బహిష్కరించడం కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో కార్మిక వర్గంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం ముందు ఎజెండాగా ఉంచడమే లక్ష్యంగా ఈ సమ్మె జరుగుతోంది. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ చట్టాలని, ఏదైతే కష్టార్జితంతో సాధించుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ చట్టాలు ఉన్నాయో వాటిని లేబర్ కోడ్లుగా మార్చి కష్టపడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్పొరేట్లకి దాసోహం చేసే ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ ఈ సమ్మె జరుగుతోంది. అలాగే పెన్షన్ విధానంపై ప్రభుత్వ వైఖరి మారాలని చెప్పి కూడా కార్మిక వర్గం డిమాండ్ చేస్తోంది. నూతన పెన్షన్ స్కీమ్ అనేది లోపభూయిష్టమైన పెన్షన్ స్కీమ్. అది కార్మికుని యొక్క కష్టార్జితాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి పెన్షన్ ఇవ్వడం అనేది అది ఆమోదయోగ్యం కాదు. కాబట్టి పెన్షన్ అనేది ఒక హక్కుగా ఉండాలి తప్పితే భిక్షగా కాదని చెప్పి ఈ రోజున దేశ కార్మిక వర్గం డిమాండ్ చేస్తోంది. అలాగే నూతన పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. జీఎస్టీ పేరున ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నించాలని చెప్పి కూడా ఈరోజు దేశ కార్మిక వర్గం ప్రజామీనికం ముందుకు వచ్చింది. ఏంటి జీఎస్టీ పేరున అంటే, దేశంలో ఉన్న ప్రజానికం కొద్దో గొప్ప తమ వద్ద ఉన్నటువంటి సేవింగ్స్ని బ్యాంకుల్లో ఇన్సూరెన్స్లో దాచుకుంటుంటే పొదుపుని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు కనీసం ప్రీమియం కడుతుంటే వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పి దాని మీద ట్యాక్స్ వేయడం అనేది సమంజసం కాదు. యాక్చువల్గా ప్రభుత్వం పొదుపుని ప్రోత్సహించడం వల్లనే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు భారతదేశం దాని బారిన పడకుండా. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు మోబోలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు మోబోలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెదపూడి వంతెన సెంటర్ నుండి కూచిపూడి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కూచిపూడి సెంటర్లో సభ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ నాయకురాలు డి రాజారత్నం, వేదవతి, అనిత, శివకుమారి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు దేవమణి, అరుణ, లంకపల్లి విజయలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు ఎస్తర్, రాణి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొడాలి శ్రీనివాసరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు చిగురుమల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులు కాపాడుకుంటాం కాపాడుకుంటాం కార్మిక హక్కులు కాపాడుకుంటాం కాపాడుకుంటాం వడ్డేయాలి కార్మిక సంఘాల ఐక్యత, వడ్డేయాలి కార్మిక సంఘాల ఐక్యత, వడ్డేయాలి కార్మిక కర్షక ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 10 గంటల విధానం రద్దు చేయాలి. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 10 గంటల పరివేదన రద్దు చేయాలి. సిగ్గు సిగ్గు చంద్రబాబు ప్రభుత్వానికి, సిగ్గు సిగ్గు చంద్రబాబు ప్రభుత్వానికి. అమలు చేయాలి 8 గంటల పని విధానాన్ని. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. లేబర్ కోడ్లను, కార్మిక విధానంలో ఉన్న లేబర్ కోడ్లను, కార్మిక చట్టాలు తొలగించే లేబర్ కోడ్లను కాపాడుకుంటాం కాపాడుకుంటాం కార్మిక హక్కులను. వడ్డేయాలి కార్మిక సంఘాల ఐక్యత, వడ్డేయాలి కార్మిక సంఘాల ఐక్యత. జయప్రదం చేయండి ఈరోజు జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను, జయప్రదం చేయండి ఈరోజు జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను. వడ్డేయాలి కార్మిక సంఘాల. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.